హలో అండి, వెల్కమ్ టు యష్ ఛానల్. మీరు కానీ యూకేకి వెళ్ళాలనుకుంటే ప్రెజెంట్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అనేది రిలీజ్ అయింది. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ వచ్చే లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ అని ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ ద బ్యాలెట్ అని చెప్పి కనిపిస్తుందండి. సో ఎంటర్ బ్యాలెట్ చేసిన తర్వాత మీకు క్యూ టైం అనేది వస్తుంది. సో ఈ క్యూ టైం అనేది అయిపోయినాక మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ హూ ఆర్ క్రియేటింగ్ దిస్ అకౌంట్ అని వచ్చింది. సో మీరే క్రియేట్ చేసిన అకౌంట్ మీ అని క్లిక్ చేసి మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ ఏదైతే ఇచ్చారో పాస్పోర్ట్లో కానీ అది ఇచ్చేసేయండి. మీ ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ మాత్రం కంపల్సరీ. సో స్పెల్లింగ్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే మీ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ కాబట్టి ఇండియా అని క్లిక్ చేయండి. సో ఇది అందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం నాకు తెలిసినంత వరకు. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది కదా. సో పాస్పోర్ట్ నెంబర్ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ఫిల్ చేసేటప్పుడు. సో ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చేసాక కంట్రీ ఆఫ్ ఇష్యూ అనేది అడుగుతుంది. సో మీరు ఇండియానే కాబట్టి ఇండియాని ఇచ్చేసేసేయండి, సరిపోతుంది. సో ఇది ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం 2 ఇయర్స్ అనేది జాబ్ కానివ్వండి, స్టడీ అని కానివ్వండి, ఏదైనా లైక్ ఆ 2 ఇయర్స్లో మనం చేసుకొని రావచ్చు అనమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు ఒక బ్యూటిఫుల్ ఛాన్స్ ఫర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో డోంట్ మిస్ ఇట్ ఐ థింక్. సో ఇది 19th వరకు, ఇంకా 19th వరకు మనకు టైం ఉంది. సో ఇది ఒకసారి అప్లై చేయడం చాలా బెస్ట్. సో డస్ యువర్ పాస్పోర్ట్ హ్యావ్ అన్ ఎక్స్పైరీ డేట్ అంటే ఎస్ క్లిక్ చేసి మనకు పాస్పోర్ట్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది ఫిల్ చేసేసేయండి అక్కడ. సో మనం కానీ చాలా కన్సల్టెన్సీస్ కానీ చూసామంటే 30 లక్షలు లైక్ ఇంత కట్టండి మేము పంపిస్తాం మిమ్మల్ని. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది చాలా కష్టం. కట్టాలి 30 లక్షలు కట్టాలంటే 30 లక్షలు అంటే చిన్న మాట కాదు కదా. సో నాకు తెలిసినంత వరకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్, గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ అయిపోయినాక కమింగ్ టు ద ప్రాసెస్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ అండ్ దెన్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసాక కంటిన్యూ చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తున్నారో అదే మెయిల్ ఐడికి మీకు సెలెక్ట్ అయితే ఒక 2 వీక్స్లో మీకు మొత్తం మెయిల్ అనేది వస్తుంది. సో ఓటీపీ అడుగుతుందండి, ఓటీపీ ఇచ్చేసేయండి. మీ మెయిల్కి వచ్చి ఉంటుంది కదా, సో ఆ ఓటీపీ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు కానీ సెలెక్ట్ అయితే వితిన్ 30 డేస్లోనే మీ వీసా అప్లికేషన్ అనేది మొత్తం అయిపోవాలండి. సో అదొకసారి చూసుకోండి. సో మీ అకౌంట్ మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలంటే మీరు ఎస్ ఇచ్చేయచ్చు. నేనైతే నో పెట్టేశాను, నాకు ఎవరొద్దు, సో ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని. సో నో పెట్టేసుకున్నాను నేను. సో తర్వాత కంటిన్యూ అండ్ తర్వాత మనం ఫిల్ చేసిన డేటా అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. మన కంట్రీ ఆఫ్ ఇష్యూ, డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ నెంబర్, సో ఎవ్రీథింగ్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత ఇక్కడ మనకి సైన్ ఇన్ అండ్ కంటిన్యూ వస్తుంది. సో యూ కెన్ ప్రొసీడ్ విత్ దట్. సో విచ్ ఈజ్ ఐడెంటిటీ అంటే మీరు పాస్పోర్ట్ ఇచ్చేయచ్చు అక్కడ మనము. కంటిన్యూ అండ్ ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేశాక క్లిక్ ఆన్ కంటిన్యూ. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి, అది కూడా ఇచ్చేసేయండి. కంటిన్యూ. తర్వాత మళ్ళీ మీ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఓటీపీ అడుగుతుంది. సో ఓటీపీ కూడా వస్తుంది, ఆ ఓటీపీ ఫిల్ చేయండి ఇక్కడ.
సో కంటిన్యూ. సో ఇక్కడ అసలైన ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అప్లికేషన్. ఇక్కడ మొత్తం మనకి స్టార్ట్ అప్లికేషన్లో 4 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి ఒక సెకండ్. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లయితే ఉంటుంది వెబ్సైట్. ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్. సో అక్కడ ఒకసారి కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసుకోండి. సో మీ మెయిల్ ఐడి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ. సో ఈ ఫేస్ అయితే కంటిన్యూ. సో కంటిన్యూ అగైన్ మళ్ళీ ఒకసారి. సో ఆ ఫస్ట్ స్టెప్ అయితే మనకు కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి ప్రిపేర్ అప్లికేషన్. దీంట్లో ఏంటి అంటే సో డిక్లరేషన్ అనమాట. ఐఎమ్ ద బ్యాలెట్ అప్లికెంట్ ఏజెంట్ 18 years అబవ్. సో అందరం 18 years అబవ్ ఉన్న వాళ్ళమే అప్లై చేస్తాం కాబట్టి సో అదే పెట్టేసుకోండి టిక్ మార్క్. ఆ తర్వాత సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. థర్డ్ స్టెప్ వచ్చి ప్రొవైడ్ ఎవిడెన్స్. ఇక్కడైతే మనం పాస్పోర్ట్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి, పీడిఎఫ్ రూపంలో కానీ ఇమేజ్ రూపంలో కానీ. సో ఏదైనా ఓకే, బట్ మోస్ట్ పీడిఎఫ్ ప్రిఫర్ చేయండి. సో పీడిఎఫ్లో ఏంటి అంటే మీ పేరు డాట్ ఇప్పుడు నా పేరు యశస్ని కాబట్టి సో యశస్ని పాస్పోర్ట్ అని చెప్పి పెట్టుకున్నాను. అట్లా మీ పేరు ప్లస్ పాస్పోర్ట్ని ఇంక్లూడ్ చేయండి. సో ఇక్కడ మనం ఎవిడెన్స్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఎవిడెన్స్ అండ్ దెన్ కంటిన్యూ. ఫైల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను. అప్లోడ్ చేస్తున్నాను. ఈ 3 steps కానీ అయిపోయినాయి అంటే మనకి అప్లికేషన్ అయినట్టే. సో కంటిన్యూ. సో కంటిన్యూ అగైన్. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ అని అప్లోడ్ చేయాలి. సో ఎవిడెన్స్ అనేది అప్లోడ్ అయిపోయింది. వాట్ నెక్స్ట్ అనేది సబ్మిట్ అప్లికేషన్ ఉంటుంది నెక్స్ట్. 4th స్టెప్ ఇస్ సబ్మిట్ అప్లికేషన్. సో 3 steps కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4th స్టెప్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో అందరికీ ఎవరైతే అప్లై చేస్తారో మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కానీ నిజంగా హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ లిజనింగ్ టు మై వీడియో. సబ్స్క్రైబ్ టు యశా ఛానల్. లైక్, షేర్, కమెంట్. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి.